అద్వితీయ సత్యదేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ధ్యానించటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన దివ్యమైన సన్నిధికి బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు శుభములు ఆశలు తెలియపరచుకుంటూ దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించాలని అంతగాక దేవుని మందిరంలో ఉండుటకు సిద్ధపడి వచ్చిన మిమ్మల్ందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉదయకాలంలో దేవుని ఆరాధించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన పరిశుద్ధమైన సన్నిధిని బట్టి ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ ఉదయకాలం మరొకసారి మనందరినీ అభినందిస్తూ సమయం మనకు వచ్చిన వారందరినీ మరొకసారి కొనియాడుతూ మందిరంలో కనపడటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన దివ్యమైన సన్నిధికి వందనాలు ఏర్పరచుకుంటూ ఉదయకాలము మరొకసారి దేవుని సన్నిధానంలో కూర్చున్న మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఒక వ్యక్తి నేను నాతో చెప్పే మాటలు, మీకు జరిగే రెండు ఆరాధనల్లో ఒక్కొక్క ఆరాధనకు వచ్చే వ్యక్తులు దాదాపు 4 సంఘాలకు నింపబడే మనుషులు వస్తూ ఉన్నారు. కాబట్టి మీ 2 ఆరాధనలు ఈక్వలెంట్ 8 ఆరాధనలు అంటూ ఉంటున్నారు. అంటే గమనించండి, మన సంఘంలో కూర్చున్న ఒక గుంపు, కుడివైపున కూర్చున్న ఒక గుంపు, ఎడమవైపు కూర్చున్న 2 గుంపులు, సంఘం ముందరను కూర్చున్న ఒక గుంపు, ఈ 4 ఆరాధనలు కలిసి మీరు చేస్తున్న ఈ అద్వితీయమైన పరిచయను దేవుడు దీవించిన కాకంటే, నేను కోల్స్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో అర్హమైన పాత్రలుగా మమ్మల్ని ఎన్నుకొని దేవుడు ఆయన పరిచర్యకు వాడుతున్నందుకు ప్రత్యేకంగా ప్రభుకు స్తోత్రాలు నిలబరుచుకుంటూ ఉదయకాలం మరొకసారి దేవుని వాక్యంలోని మాటలు ధ్యానిస్తూ చదవని వాక్య భాగం నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తూ నా సందేశాల్లో ముందుకు తీసుకుని వెళ్తా. బైబిల్ గ్రంథాన్ని చదవకుండా బాగుపడినవాడు ఎవరు లేరు. బైబిల్ గ్రంథాన్ని చదివి ఉన్నతమైన ఆశయాలు కలిగి ముందుకెళ్ళిన వారు చాలామంది ఉన్నారన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని బైబిల్ గ్రంథము ఈజ్ అ బేసిక్ ట్రూత్ ఫర్ ఎవ్రీథింగ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని బైబిల్ గ్రంథంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్వితీయమైన సత్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మనకిచ్చే ఆ దివ్యమైన సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ మన ముందుకు వెళ్దాం. అందుకనే ప్రభు మన మధ్య ఉండటకు ఇష్టపడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం తర్వాత ఆయన వారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత 3వ అధ్యాయంలో తిరిగి 12వ అధ్యాయంలో వారితో ఉండటకు ఇష్టపడ్డాడు అనే మాట జ్ఞాపకం చేసే మాట. అందుకనే హీ స్టార్టెడ్ హిజ్ మిషన్ అట్ 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన ప్రారంభించిన ఆ మిషన్ అది ఫుల్ఫిల్ అయింది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. అందుకనే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన చిత్తానుసారముగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి అనుదించను అనే మాట ఇట్స్ అ కైండ్ ఆఫ్ వర్డ్ ఈ మాటలో తెలియపరచబడతా ఉంది. అందుకని ఆదికాండం మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు నువ్వు చెప్పబడే ప్రతి అధ్యాయంలో చెప్పబడే మాటలు. అందుకని క్రిస్టలాజికల్ కాన్సెప్ట్లో చదవబడిన వాక్య భాగం నుంచి 150 కీర్తనలో వ్రాయించబడ్డ మాటలు. మరొకసారి ఈ 150 కీర్తనలు మాత్రమే. అందుకనే సామ్స్ అంటారు, అంటే అవి పాడదగిన కీర్తనలు అనే మాట. ఈ పాడదగిన కీర్తనలు మొదటి 5 భాగాలుగా వివరించబడ్డాయి. మొదటి కీర్తన నుంచి 41వ కీర్తన మొదటి భాగం, 42వ కీర్తన నుంచి 72వ కీర్తన వరకు 2వ భాగం, 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు 3వ భాగం, 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు 4వ భాగం, చివరి భాగమైన 107వ కీర్తన నుంచి 150 కీర్తనలు. అందుకని ఇవి మనకు ఉత్తేజాన్ని కలిగించను. గిడెన్ బైబిల్ మొదటి పేజీలో వ్రాయించబడ్డ మాటలు. మీకు బాధ కలిగినప్పుడు ఈ వచనాన్ని చదవండి, మీకు వేదన కలిగినప్పుడు ఈ వచనాన్ని చదవండి, మీరు సంతోషంగా ఉన్నారా బాధలు ఉన్నారా అనే మాటలు తెలియపరుస్తూ ఈ 150 కీర్తనల్లో 3 ప్రాముఖ్యమైన మాటలు తెలియపరచబడతా ఉంటాయి. ప్రతి కీర్తన స్టార్ట్స్ విత్ ప్రాబ్లం.
మన సమస్యతో ప్రారంభించబడుతూ ఉంది. తర్వాత మధ్యభాగంకి వచ్చేటప్పటికి ప్రార్థనలో కొనసాగించబడుతూ ఉంది. మూడవది కీర్తన చివరి వచ్చేటప్పటికి వీ మస్ట్ ప్రైజ్ ద లార్డ్ అని. అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ప్రాబ్లం, ఇట్ గోస్ విత్ ప్రేయర్ అండ్ ఎండ్స్ విత్ ప్రైజ్. కాబట్టి మన జీవితంలో ఈ కీర్తనలు చదివిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళా ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటా, మన సంఘంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, మన సంఘంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, మన సంఘంలో చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. కానీ కీర్తనలు దాచి ఉంచుటకు మీరు బైహార్ట్ చేయండి, మీ హృదయంలో దాచుకోండి. చాలా అద్భుతంగా అవి వివరించబడుతూ ఉన్నాయి. బైబిల్ తీసివేయబడక ముందే మన జీవితాల్లో బైబిల్ నీ యొక్క హృదయంలో ముద్రించబడినప్పుడు అది నిజమైన ఆశీర్వాదం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ప్రభు మన మధ్య ఉంటకు ఇష్టపడి గాడ్ హ్యాస్ చోజన్ 2 people. ఇద్దరు వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడే వారిని పేరు పెట్టి పిలిచాడు. వారి పేర్లు మీకు జ్ఞాపకం ఉంటూ ఉంటాయి, చెప్తారా? బెసలేలు, అహోలియాబు. ఈ ఇద్దరిని ఏర్పాటు చేసుకొని దేవుడు మందసమును నిర్మించుటకు వారిని ఏర్పాటు చేసుకొని ప్రభు వారిని కొనియాడాడు. అందుకనే బెసలేలు అనే మాటకు అర్థము దేవుని నీడలో ఉండే వ్యక్తి అని, అహోలియాబు అనే మాటకు అర్థము మై టెంట్ ఈజ్ ద ఫాదర్, దేవుడే నాకు ఆశ్చర్యదుర్గమైన ఆయనకు నీడ అనే మాట జ్ఞాపకం చేసే మాట. అందుకనే ప్రభు చూడండి, వారి ఇరువురిని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ఇరువురు తెగ మీరు చూసినప్పుడు యూదా గోత్రం నుంచి వచ్చిన బెసలేలు, దాను గోత్రం నుంచి వచ్చిన అహోలియాబు. ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో వారిని దీవించాడు, వారిని ఆశీర్వదించాడు. హీ వాంటెడ్ టు డ్వెల్ అమాంగ్ ద పీపుల్. వారి మధ్య ఉండటకు ఇష్టపడ్డాడు. దేవుడు ఎక్కడో మీరు దూరంగా ఉన్నాడు, మనం చిన్నప్పుడు చూపిస్తూ ఉంటాం. దేవుడు ఎక్కడున్నాడు అంటే పైన చూపిస్తూ ఉంటాం. హీ వాంటెడ్ టు లివ్ విత్ యూ. అందుకనే పరలోక రాజ్యం మీ మధ్య ఉన్నదని చెప్పబడే అన్ని మాటలు కొత్త నిబంధనలో ఎన్నోసార్లు రాయించబడ్డాయి. అందుకనే దేవుని వాక్యంలోని మాటలు, ఈ మాట చూస్తున్నప్పుడు గాడ్ వాంటెడ్ టు డ్వెల్ అమాంగ్ పీపుల్ అనే మాట జ్ఞాపకం చేసే అద్భుతమైన మాట. అందుకనే ఈ బెసలేలు, అహోలియాబులతో పాటు కీర్తనలో రాయించబడ్డ అనేకమైన మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దావీదు రాసిన 41 కీర్తనలు, దావీదు కోరహు రాసిన 31 కీర్తనలు, ఆసాపు రాసిన 17 కీర్తనలు, ఈ పేరు లేని కీర్తనలు దాదాపు 17, దావీదు పేరు లేని కీర్తనలు 44. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు వారితో ఉండకు ఇష్టపడి రాయించబడ్డ ఈ అద్భుతమైన శైలి చూస్తున్నప్పుడు దాదాపు 1000 సంవత్సరాలు పట్టింది. అంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారి రాక ముందు రాయించబడ్డ ప్రవచన వాక్యం నెరవేర్చబడే అద్భుతమైన శైలి ఈ యొక్క కీర్తనలో రాయించబడ్డాయి. అంటే దాదాపు 1000 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవచన వాక్యం తెలియపరిచే 22 ఫుల్ఫిల్మెంట్స్, ప్రొఫెసీస్ ఫుల్ఫిల్మెంట్ రాయించబడ్డాయి. ఎగ్జాంపుల్గా గమనించండి, 118వ కీర్తన 26వ వచనంలో చెప్పబడిన ఆ వాక్యము ప్రొఫెసైజ్డ్ అంటే ముందుగా ప్రకటించబడింది, అది తెలియపరచబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో రాయించబడ్డ మాట. రెండవ అద్భుతమైన సత్యం గమనించండి, 66వ కీర్తనలో 18వ వచనంలో చెప్పబడ్డ మాట, ఆయన తన కుడి, హీ విల్ అసెండ్ టు గాడ్స్ రైట్ హ్యాండ్, ఆయన తండ్రి చేతిలోని కుడి పార్శ్వంలో కూర్చుంటాడు అని చెప్పబడే ఈ మాట మార్క్స్ వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. మూడవ మచ్చుకు 45వ కీర్తన 6వ వచనంలో చెప్పబడిన మాట, హిస్ థ్రోన్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఆయన రాజ్యము సదాకాలమును అని చెప్పబడే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో. కాబట్టి దేవుని యొక్క ప్రొఫెసైజ్, ఆయన ప్రవచన వాక్యం నెరవేర్పు కొత్త నిబంధనలో నెరవేర్పు అన్నమాట. ఈ 22 ఈ ప్రొఫెసైజ్డ్ వర్డ్స్ ఈ మాటలో రాయించబడ్డాయి. అందుకని కీర్తనలు మెయిన్గా ముఖ్యంగా మనం చెప్పవచ్చు, కీర్తనలు అంటే దేవుని ఆరాధించుటకు, దేవుని ఆరాధించే ఈ కీర్తనలు. అందుకని ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యము సదా ఉండే రాజ్యం అన్న మాట చెప్పబడే మాట. అందుకని దేవుని వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైండనే అద్భుతమైన కీర్తన. మూల వాక్యము చూస్తే మీ అందరికీ తెలుసు, దేవా నా నోరు నింపుము అంటే, ఇంకా గమనించండి, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంకరమును గాక. ఈ అద్భుతమైన శైలి కలిగిన కీర్తనలు కలిగిన
కీర్తనలు కలిగిన ధనులు అన్నమాట. మెడిటేట్ చేసే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి బైబిల్ నీ స్థితిని మారుస్తుంది, బైబిల్ నీ గతిని మారుస్తుంది, బైబిల్ నీ జీవితాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అందుకనే మోకాళ్ళ నుంచి ప్రార్థించే బిడ్డల జీవితాల్లో దేవుడు వారి జీవితాల్లో వెలుగును కలిగింపజేస్తూ ఉన్నాడు. బైబిల్ మీద ఆధారపడిన బిడ్డల జీవితాలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ, చదవన్న వాక్య భాగం నుంచి ఒక మూల వాక్యం మీద నేను మాట్లాడటానికి ఇష్టపడుతూ నేను దేవుని వాక్యంలో ముందుకెళ్తానికి ఇష్టపడతా ఉన్నా. కానీ చదువుదాం. 5వ వచనం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము మన జీవితాల్లో మనకు చాలా ఇష్టమైన వాక్య భాగం నా గిన్నె నిండి పొర్లుట. అంటే పక్కింటోళ్ళ కంటే, ఎదురింటోళ్ళ కంటే, ఆ సంఘం వారి కంటే, ఈ సంఘం వారి కంటే, ప్రభువా మా సంఘాన్ని దీవించు, మా సంఘములో నా గిన్నె మాత్రమే నింపబడాలని ప్రార్థించే మన వ్యక్తిగతమైన ఈ యొక్క కీర్తన. కాబట్టి ఈ కీర్తనను ఇంకొక మాట చెప్పబడే మాట, ఇది పర్సనలైజ్ సాంగ్, ఇది వ్యక్తిగతమైన ఈ యొక్క కీర్తన. అందుకని గమనించండి, మొట్టమొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ప్రతి చోట నేను, నా గిన్నె, నేను చిరకాలము, నా శత్రువుల ఎదుట, ఈ మాట తెలియపరిచే మాట. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా దేవుడే నాకు కాపరిగా ఉంటే నా జీవితంలో ఏ కొదువ ఉండదు అని చెప్పబడే ఈ ఆత్మీయమైన కీర్తనలోని ఈ యొక్క 7 అద్భుతమైన మాటలు తెలియపరిచిన సందేశాన్ని ముగిస్తాను. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఇష్టపడే 23వ కీర్తన. అసలు ఈ పాటకి చాలామందికి బైహాడ్ వచ్చింది అలా. అందుకనే ఈ కీర్తన మన జీవితంలో ముద్ర వేయబడిన కీర్తన. ఈ కీర్తన వీలైతే మీ గృహాలు కట్టుకుంటుంటే గోడ మీద రాయించండి. ఇది చాలా అద్భుతమైన కీర్తన. ప్రభువా నీవు నా దేవుడవు అని చెప్పబడే మాట. అందుకని క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అనే మాట కంటే యెహోవా నీవే నా కాపరి అని చెప్పబడే ఈ అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన ధ్యానించినప్పుడల్లా దేవుని యొక్క శక్తి, దేవుని బలము, ఆయనకు మన జీవితంలో ఉండే ఈ అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేస్తూ చేయించబడ్డ ఈ అద్భుతమైన కీర్తన. అందుకని ఈ కీర్తనలోని 4-5 వచనంలోని మాట జ్ఞాపకం చేస్తూ, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట. ద కప్ ఆఫ్ సాల్వేషన్, కప్ ఈజ్ వండర్ఫుల్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే ఇంగ్లీష్లో కప్ ఆఫ్ సాల్వేషన్, మై కప్ ఓవర్ఫ్లో, అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. కప్పుకు గిన్నెకు చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ యు మీన్ బై కప్? మా పూర్వపు స్టాండింగ్ కమిటీ వారు ఉన్నప్పుడు ఐ ఇన్సిస్టెడ్ టు హ్యావ్ అ కప్ ఇన్ ద కమ్యూనిటీ, ఆ కమ్యూనియన్ ఫెలోషిప్స్లో. ఇంతవరకు ఇజ్రాయెల్ పాస్టర్ గారు, పాస్కల్ సార్ గారు వారందరూ ఆ జగ్గెత్తు చూపిస్తున్నప్పుడల్లా నాకు చాలా బాధ కలిగేది. పాస్టర్ గారు, అయ్యా నాకు ఐ నీడ్ ఎ కప్ అన్నప్పుడు పాపం లక్ష్మణ సార్ హీ ఇన్సిస్టెడ్ అబౌట్ ఎ కప్ ఫర్ ద కమ్యూనియన్ ఫెలోషిప్స్. కాబట్టి కప్ ఈజ్ సింబల్ ఆఫ్ ఓవర్ఫ్లోయత్, అంటే నా గిన్నె నిండి పొర్లుట అనే మాట ఈ అద్భుతమైన శైలి. అందుకని చూడండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నా తల ఉంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. వాట్ యు మీన్ బై కప్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనందరికీ మన జీవితాల్లో ఆనందాన్ని కలిగించే ఒక అద్భుతమైన మాట ఏంటంటే నా గిన్నె నుండి పొర్లుట. ఎప్పుడైనా మనము మన ఇంటికి వచ్చినప్పుడు పాలవంత చెప్తూ ఉంటాం, బాగా ముంచిపోయినాయని అంటూ ఉంటాం. ఎందుకు? అది ఓవర్ఫ్లో కావాలని. వీ వాంటెడ్ టు సీ అన్ ఎక్స్ట్రా గ్రేస్. మన జీవితాల్లో ఎక్స్ట్రా గ్రేస్ ఉంటకు ఇష్టపడుతూ ఉంటాం. అందుకని సాదృశ్యంగా ఈ మాట తెలియపరుస్తూ ప్రభు చెప్పిన అద్భుతమైన మాట, దేవుడే నా కాపరిగా ఉన్నప్పుడు నా జీవితం ఎల్లప్పుడూ సంపూర్తిగా ఉంటుందని తెలియపరిచే మాట. అంటే నా గిన్నె నుండి పొర్లుతున్నప్పుడు నాకు ఏది కొదవలేదనే చెప్పబడే అద్భుతమైన మాటలు. ఈ కొదవలేని మాటలు చూస్తున్నప్పుడు మనం కోరుకున్న ఈ అద్భుతమైన శైలిని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క గిన్నె నుండి పొర్లుట అంటే గమనించండి, యెహోవా నాకు దగ్గరగా ఉండే అనుభవం, యెహోవా నా జీవితంలో నడిచే అనుభవం, యెహోవా నా జీవితంలో ప్రత్యక్షతను అనుభవించే అనుభవం. యోహాను సువార్త 10వ అధ్యాయం 25-27 వచనంలో చెప్పబడే మాట, నా గొర్రెలు నా శబ్దం వినును, నేను వాటిని ఎరుగుదును,
అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటిని నా చేతి నుంచి ఆహ్వానించడు. ఎప్పుడైతే యెహోవా నా కాపురి అని చెప్తున్నావో, ప్రభు ఇచ్చే సమాధానమైన మాట, అవి నా గొర్రెలు, నా స్వరం వినును, ఏ దొంగ నా నుంచి దాన్ని దొంగిలించలేడు. అంటే ఎంత అద్భుతమైన ప్రొటెక్షన్. ఇంతకుముందే చెప్పాను, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ప్రభు నీ ముందు నడుచును, ఆయన కొలచి నడిపించును, చీలమడం లోతు నుంచి నడుముల లోతు వరకు, ఈ యొక్క భుజముల వరకు లెక్కలేని ఆశీర్వాదాలు నీకు అనుభవించాలంటే దేవుడైన యెహోవా నీకు దేవుడిగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రభువే నీకు దేవుడిగా ఉన్నప్పుడు దట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ అనే మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని దేవుడు తను ప్రేమించే వారిపై తను కోరుకున్న ఆశీర్వాదాలు, దేవుడు ఈ లోకాన్ని సృజించిన దేవుడు ఆయన అంటున్నాడు. చదువుదాం విలాప వాక్యంలో 3వ అధ్యాయం 10వ వచనంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పించబడ్డ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మలాకి గ్రంథం చివరి పుస్తకము, ఓకే దేవుని స్తోత్రం. సంతోషం. మొదటి భాగం మనకి ఇష్టం లేదు, కానీ రెండో భాగం మనకిష్టం. దీన్ని చేసి మీరును శోధించేలా నేను ఆకాశపాకలను విప్పి పటజాలంత విస్తారంగా దీవులు కుమరించాను. అది మాత్రం ఈ ప్రభు నాకు. ఆయన్ను అట్రాక్ట్ చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నెంబర్ 1 అట్రాక్షన్ క్రిస్మస్ టైంలో 1 స్టార్ కట్టడంటే 5 స్టార్లు కట్టడం. కానీ ప్రభు మందిరంలో మాత్రం మొట్టమొదటి రావాలంటే చివరిగా రావడం. ఏదో చివరకు కమ్యూనల్లో వచ్చి ఒక కప్పు, అది ఏమంటారు వాడుకోళ్ళు, ఆ ద్రాక్షరసం తాగితే పరలోకరాజ్యమైనట్టు ఫీలింగ్. దేవుడు కోరుకునేది, ప్రభు దగ్గర కోరుకునేది నీ తగ్గింపు, ప్రభు దగ్గర కోరుకునేది నీ నమ్రత, ప్రభు దగ్గర కోరుకునేది ప్రభు మందిరంలో నిన్ను తగ్గించుకొని ఆయన ఘనపరిచే విధానంలో. అందుకని గమనించండి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరంలో నిధులలోకి తీసుకుని రండి. మనం తీసుకొస్తున్నామా? అగైన్ క్వశ్చన్ బ్యాక్ టు పాస్టర్. నా నుంచి ప్రారంభిద్దాం. నేను తీసుకొస్తున్నానా? నేను 10వ భాగంలో ప్రభు మందిరంలో పార్టిసిపేట్ అవుతున్నానా? పాస్టర్ గారు అది మాత్రం అడగొద్దండి, అది మేము ఇస్తూ ఉన్నాం. ఎక్కడ ఇస్తూ ఉన్నాం? ఐ నో రెవరెండ్ ఫాదర్, గ్రేట్ మ్యాన్ కాల్డ్ బెంజమిన్ ఫాదర్. హీ ఇన్సిస్టెడ్ ఆల్ ద కమ్యూనిటీ టు బ్రింగ్ టైత్ టు ద చర్చ్. సంఘానికి తీసుకురావాల్సిన మీ 10వ భాగము సంఘంలో మాత్రమే మీరు అర్పించాలి, మిగతా మీ ఇష్టం. కాబట్టి అది తీసుకొని వచ్చినప్పుడు మీ ఆకాశ వాక్యాలు విప్పి ఎంత అద్భుతంగా కుమ్మరిస్తాడంటే, మీరు ఇచ్చి చూడండి, దేవుడు దీవిస్తాడన్నమాట. అద్భుతమైన మాట. అందుకని చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో రాయించబడ్డ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. విలాప వాక్యములు యెహోవాను గమనించండి, ఆయన వైపు చూసి అద్భుతంగా దీవించేవాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది కనుక మనం నిర్మూలం కాకుండా వారము. మనము తీసివేయబడకుండా ప్రభుతో ఉండాలంటే వి మస్ట్ బి అటాచ్డ్ విత్ ద చర్చ్. సంఘముతో కట్టివేయబడిన జీవితాలు. అందుకనే సంఘంలో కట్టివేయబడకుంటే నీ నావ కొట్టుకొని పోతుంది. సంఘంలో నువ్వు ఉండకుంటే నీ జీవితాలు ఎటో వెళ్ళిపోయే జీవితాలు. కానీ ప్రభు అంటున్నాడు, ఆయనే మనకు చుక్కాని నావ, మన జీవితాన్ని నడిపించే దేవుడు. అందుకని ఇంకోసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, చదవని వాక్య భాగం నుంచి ఇంకోసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. యోహాను సువార్త 10:10లో యెహోవా చెప్పే మాట, దొంగిలించుటకు, చంపటకు, నాశనం చేయటకు వచ్చిన కానీ మీరు నా గొర్రెలు ఇందురు, వాడికి జీవం కలుగుటకు, సమృద్ధి జీవం కలుగుటకు నేను వచ్చేతిని. ఆయన మీ కొరకు వచ్చాడు, నిన్ను రక్షించటకు వచ్చాడు, నేను గొప్పవాడిగా తీయటకు వచ్చిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనల్ని ప్రేమించి మన ద్వారా జయించటకు శక్తి కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనకెక్కడ దొరకడు. అందుకని ఎంత మంచి దేవుడు అయ్యా నా యేసయ్య, నా చింతలన్నీ తీసివేసి
ఎంత అద్భుతమైన పాట రచించాడు. అందుకని ప్రభు వాక్యంలో ప్రభువుని ధ్యానిస్తున్నప్పుడు ఆయన స్వస్థత, ప్రభువుని ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ప్రభువుని ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఇచ్చే ఆరోగ్యమైన మాటలు. అందుకనే మన జీవితాల్లో ఏది బాగలేకుండా మందిరంలోనికి రారండి, దేవుడిని దీవిస్తాడు. మందిరంలో మీకు ఆశీర్వాదము, మందిరంలో నీకు స్వస్థత కలుగజేయడం. అందుకని మరొకసారి యోహాను సువార్త 15, 18, 19 వచనంలో సకల ఆశీర్వాదంతో నింపబడ్డ ఆ గిన్నె మీకు దయచేయని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, మనకు చెప్పబడిన ఈ మాటలోని మాట. అందుకని మరొకసారి కీర్తనలు 23వ కీర్తన 5వ వచనంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. మొట్టమొదటి గిన్నె మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చదువుదాం. ఆదికాండం 40వ అధ్యాయం 11వ వచనంలో రాయించబడ్డ మాట. ఆదికాండం 40వ అధ్యాయం 11వ వచనంలో ఒక గిన్నె మీకు కనిపిస్తూ ఉంది. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఓకే, ఇది మీకు తెలుసు. ఒక పానదాయకుడు ఒక యోసేపు ఆకున్న కళను జ్ఞాపకం చేస్తూ, అప్పుడు యోసేపు దాని భావం ఇదే అనే మాట చెప్పబడిన మాట. ఈ వ్యక్తి యోసేపు ఎవరు తెలుసా? హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యంగ్ హ్యాండ్సమ్ బాయ్. ఆయన్ని గుంతలో కొట్టివేసి ఆ జైలుకి పట్టించినప్పుడు ప్రభు వైపు చూస్తూ ప్రార్థించాడు. ప్రభువా, ఏం చేస్తున్నావు ప్రభువా? నేనేమో నీ సేవ చేస్తూ ఉన్నా, నేనేమో నీ పరిచర్య చేస్తూ ఉన్నా. నా మీద లేనిపోని మాటలు, అభాండాలన్నీ వేసినప్పుడు ప్రభు ఇచ్చే ఒక గొప్ప ఆశీర్వాదం చూడండి. మొట్టమొదటి గిన్నె ఫరో గిన్నె. ఫరో గిన్నె ఐగుప్తు సుఖదుఖాలకు నిండిన గిన్నె. ఐగుప్తులో అనుభవించే ఈ అద్భుతమైన మాట గమనించండి. అందుకని 11వ వచనంలో మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండివి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చినప్పుడు తన కళను అతనితో వివరించి. మొట్టమొదటి గిన్నె ఇట్ స్పీక్స్ అబౌట్ ద కార్నాలిటీ. ఈ లోక వైభవాన్ని సూచిస్తూ ఉంది. ఈ లోకంలో ఉండే అందచందాలు, ఈ లోకంలో ఉండే ఈ యొక్క వరల్డ్లీ అఫైర్స్ మనకు చెప్తూ ఉంటారు కదా ప్రభు. మీకు తెలుసా వరల్డ్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్, ఏం జరుగుతుంది జర్మనీలో, ఏం జరుగుతుంది న్యూజిలాండ్లో, ఏం జరుగుతుంది అమెరికాలో, ఏం జరుగుతుంది. కన్ను దేవుని వాక్యంను పట్టుకొని ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ప్రపంచపు వాటన్నిటిని నీకు తెలియపరుస్తాడు. అందుకని బైబిల్ ఒక చేతిలో పట్టుకొని, ఈరోజు పేపర్ ఒక చేతిలో పట్టుకుంటే బైబిల్లో చెప్పబడిన మాటలన్నీ ఈరోజు నెరవేర్చబడతా ఉన్నాయి. అందుకని ఈ యొక్క మొట్టమొదటి గిన్నె స్పీక్స్ అబౌట్ ఈ లోక సుఖ దుఃఖాలు, ఈ లోక వైభవం, ఈ లోకంలో ఉండే అందచందాలు, ఈ లోకంలో ఉండే వాటన్నిటినీ వాటి జోలికి వెళ్ళకుండా. అందుకని మాట చెల్లిపరచబడింది. ఆయన ఆత్మీయ జీవితానికి సంబంధించే ఈ గిన్నె కాకుండా పాపపు లోకానికి సంబంధించిన గిన్నెని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని దేవుని బిడ్డలైన మనం ఈ లోక సంబంధమైన వాటిని, పాప సంబంధమైన వాటిని ఆశించకుండా ప్రభు వైపు చూచే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ఈ లోకపు ఆశలు దేవునికి దూరం. అందుకని ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా అని చెప్పబడే మాట. ఫరో గిన్నె స్పీక్స్ అబౌట్ ద వరల్డ్లీ అట్రాక్షన్స్, వరల్డ్లీ అఫైర్స్. మనము లేటెస్ట్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ మీకు జ్ఞాపకం ఉందా, పాత కాలంలో మన జేజనాయన, మన తాత ముత్తాల కాలంలో మన ఇళ్ళు పొడవుగా ఉండేటివి, అక్కడ ప్రేమలు ఉండేటివి, అక్కడ ఆప్యాయతలు ఉండేటివి, అక్కడ వారి కిచెన్ ఎప్పుడూ ఉడికే కిచెన్గా ఉండేది. ఈ కాలంలో మనకుండే 3 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లో ప్రేమలు లేవు, 4 బెడ్రూమ్లో భోజనాలు లేవు, 4 బెడ్రూమ్లో నిద్ర లేదు, 4 బెడ్రూమ్లో నీకు సుఖం ఉంది, 4 బెడ్రూమ్లో వైభవం ఉంది. కానీ దేవుని దీవెనలు లేవు, దేవుని ఆశీర్వాదాలు కరువైపోయాయి. మన జీవితాల్లో బంధువుల రాక దూరం అయిపోయింది, ప్రేమలు కరువైపోయాయి. ఇంతకుముందు పాత కాలంలో ఒక చిన్న కార్డు ముక్క రాసి మీరు వస్తున్నారా, మేము బాగున్నామంటే ఎంతగానో తృప్తి పడేవారం. ఇప్పుడు వాట్సాప్లు వచ్చాయి, ఇంకా ట్విట్టర్లు వచ్చాయి, ఇంకా ఎంత పెరిగినా కూడా మనం దూరం అయిపోయే దినాలు. చివరకు మనం చచ్చిపోతే కూడా మనకు రాకుండా మా నాన్నను మా అమ్మను భూస్థాపన చేయండి, ఇక్కడి నుంచి చూస్తామనే దినాలు వచ్చాయి. కాబట్టి ఏమైపోతున్నాము, ఈ లోక వైభవాన్ని, ఈ లోకాన్ని ప్రేమించి దూరంగా పారిపోయే చిన్న కుమారుని వల్ల ఉన్నామా?
ప్రభుకు దగ్గరగా జీవించి ప్రభును కొనియాడే బిడ్డలుగా ఉండాలని, ఈ లోక సంబంధమైన వాటితో ఉండకుండా ప్రభు వైపు చూచే బిడ్డలుగా ఉండాలని మొట్టమొదటి గిన్నె తెలియపరచబడుతూ ఉంది. అది ఫరో గిన్నె. ఈ ఫరో గిన్నె లాగా నీ జీవితం ఉండకుండా ప్రభును ప్రేమించే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. రెండవ గిన్నె గమనించండి, అదే అధ్యాయం 44వ అధ్యాయం 1వ వచనం. యోసేపు గిన్నె గురించి నేర్చుకుందాం. 44వ అధ్యాయం ఆదికాండం మొట్టమొదటి వచనం. యోసేపు ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈ గుంతలో వేయబడ్డ వ్యక్తి ఏమైపోయాడు అని ఎవరు ఆలోచించలేదు, కానీ దేవుడు అతన్ని దృష్టించను. ఒక అధ్యాయంలో రాయబడ్డ మాట, దేవుడు అతని మీద కనికరపడను. గాడ్ టుక్ ఫేవర్డ్ ఆన్ హిమ్. దేవుని మీద అతని మీద కనికరపడను. అందుకని అతన్ని దేవుడు దీవించాడు. రెండవ గిన్నె యోసేపు గిన్నె. గమనించండి, యోసేపు గొప్ప రాజైన తర్వాత కూడా ఆయన తన సహోదరులను మర్చిపోలేదు. యోసేపు గొప్ప రాజైన కూడా వారిని చేర్చుకున్నాడు. ఎందుకంటే రెండవ గిన్నె స్పీక్స్ అబౌట్ ద ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్, ఓవర్ఫ్లోయింగ్ లవ్. మన జీవితాల్లో మనం ద్వేషించే వారి మీద ప్రేమిస్తూ ఉన్నామా? ప్రేమించే గుణం మనదో ఉందా? రెండవ గిన్నె చూపించేది సహోదర ప్రేమకు సాదృశ్యం. మన సహోదరులను ప్రేమిస్తూ ఉన్నామా? అసలు ప్రేమిస్తున్నామంటే క్షమించే గుణం ఉండాలా. క్షమాపణకు అర్హుడైన వారు మాత్రమే గిన్నెలో బలలో పాల్గొనాలి. అందుకనే నిన్ను పరీక్షించుకొని ప్రతిసారి మీరు బలను సమీపిస్తున్నప్పుడల్లా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు వైపు చూస్తూ మీరు పాల్గొనటకు ఇష్టపడే బిడ్డలుగా ఉండాలని రెండవ గిన్నె మనకు సూచించే మాట. యోసేపు గిన్నె స్పీక్స్ అబౌట్ బ్రదర్లీ లవ్. యోసేపు గిన్నె స్పీక్స్ అబౌట్ ద ఓవర్ఫ్లోయింగ్ లవ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు నిన్ను క్షమించాడు. ఎలా క్షమిస్తున్నా అంటే, నువ్వు చేసిన పాపం అంధకారంలో ఎవరికి చూడకుండా నువ్వు చేయు చీకటి క్రియలను ప్రభుని క్షమిస్తున్నాడు. నేను కౌంట్ చేయడం లేదు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ద సేమ్ లవ్ యు ఆర్ నాట్ షోయింగ్ టు యువర్ బ్రదర్. హేయమైన క్రియలు, ఒకరి గురించి ఇష్టమైన మాటలు, దాని పేరు ప్రభు పెట్టాడు. ఏం పేరు అని చెప్పండి? ముసలమ్మ ముచ్చట్లు. వాటిని మానుకొని ప్రభు వైపు చూస్తూ అందరి నిమిత్తం ప్రార్థన చేసి అందరి వైపు మనము చక్కని ఆకర్షించబడే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతాను. అందుకని రెండవ అద్భుతమైన గిన్నె యోసేపు గిన్నె. గృహ నిర్వాహకునిగా నువ్వు ఉంచబడే బిడ్డగా నువ్వు ఉంటున్నప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీగా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని టు లవ్ యువర్ బ్రదర్, టు లవ్ యువర్ నైబర్. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పాడు. ఒక వ్యక్తి మార్గంలో వెలుచుండగా, యెరూషలేము నుంచి యెరికోకు వెలుచుండగా అనే మాట చెప్పాడు. మనం ప్రేమిస్తున్నామా? మనం వారితో కలిసి జీవిస్తానికి ఇష్టపడుతున్నామా? డూ షో ద క్రిస్టియన్ లవ్. అందుకనే మదర్ తెరిస్సా ఆమె చెప్పిన మాట, మాట్లాడే వాటికన్నా సహాయం చేయి చేతులు మిన్న, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేయి చేతులు మిన్న. మనం సహాయం చేస్తున్నామా? డూ యూ షో ద కన్సర్న్ టు యువర్ నైబర్. వారింట్లో ఏదో కొరత ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి సహాయం చేస్తున్నామా? మన సంఘంలో సహాయం చేయ బిడ్డలు ఉంటున్నారు, కానీ మీ చేతుల ముందుకు రావడం లేదు. మీరు మీ హస్తాలను కురుచగా చేసుకుంటున్నారు, కానీ ప్రభు హీ వాంటెడ్ టు హెల్ప్ పీపుల్ అని చూపిస్తున్నాడు నీ పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. కానీ నీవు సహాయం చేయు, నీ చేతులు ప్రేమించే ఆ హృదయం లేకుండా ఉంటున్నప్పుడు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు గిన్నె చూపిస్తుంది బ్రదర్లీ లవ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవ గిన్నె గమనించండి, నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం 33వ వచనము చదువుకుందాం. కాబట్టి మోషే అహరోనులు, నువ్వు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. మూడవ గిన్నె స్పీక్స్ అబౌట్ నీ హృదయాన్ని ప్రభు సన్నిధానంలో పోసే విధానం. అంటే గమనించండి, ఈ వాక్యంతో నింపబడే ఈ గిన్నె
ఒమేరుతో కొలిచే ఈ మన్నా స్పీక్స్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు ఏ విధమైన ఈ యొక్క లోక ఆశలకు వైపు చూడకుండా ప్రభు వాక్యం వైపే చూసేబడేదిగా నువ్వు ఉండాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపమని చెప్పబడే మాట. మరొకసారి ఐఎమ్ రికలెక్టింగ్ ద గ్రేట్ మ్యాన్, ద హిస్టారిక్ మ్యాన్, ద వండర్ఫుల్ వాకింగ్ బైబుల్ ఆఫ్ ద వర్డ్. ఎవరు చెప్పండి? జీజాన్ గారు దుబాయ్ కానీ ఆ ప్రాంతానికి వెళ్తే బైబిల్ మూసి ప్రసంగం చేసేవాడంట. మేము కూడా ఆయనతో పాటు కొద్ది దినములు గడిపినప్పుడు మేము చాలా సంతోషించాం. అందుకని నీ వాక్యంతో నింపబడే ఆ గిన్నె వాక్యమే ఆధారమైనప్పుడు, అందుకని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం మొదటి ఆ కీర్తన 3వ వచనంలో చెప్పబడే మాట, అతడు నీటి కాలువ నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఇది అద్భుతమైన కీర్తన. ఒకవేళ నీ హృదయంలో ఈ యొక్క మన్నా గల గిన్నె, ఒమేరుతో కొలబడిన దేవుని వాక్యంతో ఉంచబడిన ఈ గిన్నె నీలో ఉన్నప్పుడు యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మ్యాన్. నీవు అనేకులు నడిపించబడగా నువ్వు తీర్చగలుగుతావు. అందుకని దేవుని వాక్యం చేతబట్టుకొని ప్రభు వాక్యం వైపు చూస్తూ ఆరాధన లేక, సంఘాలు లేక, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో రోడ్ల మీద కూర్చొని ప్రభు వాక్యం వైపు ఆరాధించే బిడ్డలు కూడా ఉన్నారు. చాలామంది చెట్ల కింద కూర్చొని ప్రభుని ఆరాధించే బిడ్డలు ఉన్నారు. కానీ దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రభుని ఆరాధించడం. అందుకని మన్నా గిన్నె స్పీక్స్ అబౌట్ దేవుని వాక్యం నీ హృదయంలో దాచుకున్నాలా. హూ నోస్, నిన్ను దేవుడు పిలిచినప్పుడు నిన్ను ఒక దూర ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ నేను ఒక సాధనంగా వాడుకుంటాడు. నాకు ఒక నేవీ ఆఫీసర్ మొన్న రీసెంట్గా రిటైర్డ్ అయినాడు. అని చెప్తున్నాడు, సార్ సండే స్కూల్లో మేము నేర్చుకున్న పాటలు, సండే స్కూల్లో మేము నేర్చుకున్న చిన్న స్టోరీస్ మేము నేవీలో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడ్డాయి. ఈ బైబిల్ తీసి నేనే వాళ్ళకి పాస్టర్ అయిపోయానని చెప్తా ఉన్నాడు. మేము చాలా సంతోషించాం. మన సండే స్కూల్ స్టూడెంట్, ఈ రిటైర్డ్ ఫ్రమ్ నేవీ, ఈ సేయింగ్, పాస్టర్ గారు నేను వాళ్ళకి పాస్టర్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ ఎవరు పాస్టర్ లేరు కాబట్టి నా చేతులు బైబిల్ తీసుకొని నాకు తెలిసిన కథలు, డేవిడ్ గొలియాత్ కథలు, నాకు తెలిసిన పొట్టు చెక్కే కథలు, నాకు తెలిసిన యోహాను సువార్త 4వ అధ్యాయంలోని కథలు చెప్తూ వస్తున్నా. ఒకరోజు మిమ్మల్ని దేవుడు బహుగా వాడుకున్నారంటే 3వ గిన్నె, మన్నాగన గిన్నె మీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. మీరు అనేకులకు మార్గదర్శకంగా ఉండాలంటే పరలోకపు మన్నా మీ హృదయంలో ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతాను. అది 3వ గిన్నె. 4వ గిన్నె గమనించండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 7వ అధ్యాయం 40వ వచనం. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 40వ వచనం. మరియు హీరాము తొట్లను, చేట్లను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారం హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి, చూడండి ఇది చూసినప్పుడు చాలా సంతోషమైతే ఉంది. హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిర పని అంతటినీ ముగించెను. మన జీవితంలో హీరాము చేటలను, గిన్నెలను తీసుకుని అన్నమాట. ఈ హీరాము గిన్నె దేవాలయపు పరిచర్యకు సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో పరిచర్య చేసే గిన్నెలాగా మనం వాడబడుతున్నామా? అందుకనే కొత్త నిబంధనలో రాయించబడ్డ అద్భుతమైన సత్యాలు. నీవు గొప్ప ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి. రెవరెండ్ డాక్టర్ థియోడో విలియమ్స్ గారు రాసిన ఈ అద్భుతమైన పాట నీ జీవితంలో, నా జీవితంలో అర్హమైన పాత్రగా వాడబడుతూ ఉన్నావా? గొప్ప ఇంట్లో ఎన్నో ఉన్నాయి, కానీ నీవు జీవితాంతం పోరాడు. అర్హమైన పాత్రగా ఉండకు ఇష్టపడు. అర్హమైన పాత్రగా మనం ఉంటున్నామా? ఉపయోగపడే పాత్రకు మనం ఉంటున్నామా? నీవు సంఘంలోకి వస్తున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని ఇంకొకరికి నీవు సీట్ ఇస్తూ ఉన్నావా? ఇంకొకరికి నీవు పరిచర్యలకు తోడ్పడుతున్నావా? ఈ పరిచర్య మన సంఘంలో చాలా కొద్దుగా ఉంది. నేను చాలాసార్లు గమనించి ఐ వెంట్ పర్సనల్లీ టు జెరూసలేం చర్చ్. మన జరిగిన యూత్ కన్వెన్షన్లో ఐ డిడ్ సర్వీస్ టు ద పీపుల్. నేను వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. మన జీవితంలో ప్రభు వైపు చూసి హీరాము గిన్నె ఏం చూపిస్తుందంటే నిన్ను తగ్గించుకొని
పరిచర్యకు ఉపయోగపడే గిన్నెగా ఉంటున్నావా? దేవుని సేవలో పరిచర్యకు చేపలు కూడా వాడబడ్డాయి. దేవుని సేవలో పరిచర్యకు కాకులను కూడా వాడబడ్డాయి. దేవుని సేవలో పరిచర్యకు చివరకు పందులు కూడా తాను తెగించుకొని చచ్చిపోయాయి. కానీ అనేకుల పిచ్చుకల కంటే, అనేక జంతువుల కంటే నిన్ను శ్రేష్టంగా దేవుడు ఉంచినప్పుడు నువ్వు పరిచర్యకు వాడబడుతున్నావా? పరిచర్యకు ఉపయోగపడే గిన్నెగా నువ్వు ఉంటున్నావా? హీరాము గిన్నె స్పీక్స్ అబౌట్ నిన్ను తగ్గించుకొని. అందుకని గమనించినాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకని గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే త్రాగుడుచును వాడు తన ఫలము పోగొట్టుకోవడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన తాను తగ్గించుకున్నాడు. హీ బికేమ్ ఏ హంబుల్ సర్వెంట్. ఆయన మేడగదిలో తన టవల్ తీసుకొని నడుముకు ధరించుకొని శిష్యుల పాదములను కడిగాను. మనం చేస్తున్నామా? డూ యూ డూ ద సర్వీస్? ఆ పరిచర్యకు సహకరించే బిడగా మనం ఉంటున్నామా? మత్తయి సువార్తలో చెప్పబడే మాట, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పుడు నీవు ఫలము పోగొట్టుకొని చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ కమ్యూనిటీ. మన సహోదరులను ప్రేమించలేని స్థితి, మన సహోదరులు బాగలేకుంటే పరామర్శించలేని స్థితి. 4వ గిన్నె హీరాము గిన్నె సర్వీస్. నీ జీవితంలో ప్రభుకు సేవ చేసే పరిచర్యకు సాదృశ్యంగా ఉందన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది 4వ గిన్నె. కాబట్టి పరిచర్యకు సహకరించి ప్రభు పనిలో ముందుకెళ్ళి బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుడిని దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 5వ గిన్నె ఏం చూపిస్తుంది చెప్పండి? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడే మాట, థ్యాంక్ యూ. ఈ గిన్నె ఏం బోధిస్తుందంటే దేవుని సంఘ పరిరక్షణకు సూచనగా ఉంది. నెహెమ్యా తన జీవితంలో ఆ మందిరం కట్టుటలో ముందుకెళ్ళాడు. మందిరమును ముందుకెళ్ళినప్పుడు వారందరూ హేళనగా మాట్లాడుతున్నప్పుడు తానే స్వయంగా ఆ మందిరం కట్టడంలో ముందుకొట్టకు వచ్చిన ఈ అద్భుతమైన వ్యక్తి అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నెహెమ్యా ప్రార్థించాడు, నెహెమ్యా శ్రమించాడు, నెహెమ్యా సంఘమును కట్టుటలో ముందుకెళ్ళాడు. అందుకనే మందిరము పాడై ఉండగా అనే మాట అద్భుతమైన ఒక కీర్తన ఉంది. మందిరము పాడై ఉండగా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఒక చక్కని పాట ఉంది. సారంభి గృహముల్లో ఉండే ఓ విశ్వాసి, 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లో నివసించే ఓ విశ్వాసి అని మనకు ఈ పర్యాయపదం. ప్రభు మందిరము పాడైపోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిద్రపోతున్న ఓ విశ్వాసి, మనం నిద్రపోకుండా ప్రార్థిద్దాం, నిద్రపోకుండా పరిచర్యకు సహకరిద్దాం, నిద్రపోకుండా ప్రభు పనిలో ముందుకెళ్దాం, నిద్రపోకుండా ప్రభు పనిలో పరిచర్యకు సహకరించి మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. పెద్దలు, స్టాండింగ్ కమిటీ వారు, పెద్దలు అందరూ చేసే ప్రయత్నంలో మనమందరం కలిసి ప్రభు పనిలో ముందుకెళ్ళటకు ఇష్టపడి ముందుకు వచ్చినప్పుడే, ఏకాభిప్రాయంతో అనేకమైన యుద్ధములు వచ్చినప్పుడు కూడా, ఏ అపవాది వచ్చినప్పుడు కూడా మనం ఏక అభిప్రాయంతో ముందుకెళ్ళి ప్రభు వైపు చూసే ఈ అద్భుతమైన గిన్నె పేరే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నెహెమ్యా గిన్నె అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ నెహెమ్యా గిన్నె మీ జీవితంలో ఉన్నప్పుడు ప్రభుని దీవించి ఆశ్రయించి ఆయన పరిచర్యకు వాడుకోండి గాక. 6వ గిన్నె జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ఆయన కిద్రోను దాటి వెళ్ళి అన్నమాట. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కిద్రోను వాగు దాటి ఆయన ఒక వనములో ప్రవేశించి మోకాలుని ప్రార్థించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగింపుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ద కప్ ఇస్ టు బి రిమూవ్డ్ అంటే, ప్రభువా ఈ గిన్నె నుంచి తొలగించు. మన జీవితంలో ఈ గిన్నె దేనికి సూచనగా ఉందంటే, మన ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయతలో ఎదిగించబడే జీవితాన్ని, మోకాళ్ళ ప్రార్థన తెలియపరిచే అద్భుతమైన శైలి. మన జీవితంలో ఈ గిన్నె స్పీక్స్ అబౌట్ దేవుడే తాను ఆకాశమును, భూమిని, నువ్వు ఎంచలేని నక్షత్రాలను,
నువ్వు లెక్కించలేని ఆకాశ మండలం చేసిన గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని నీ కోసం సులోమాను మీద మరణించి నిన్ను గొప్పవానిగా చేయటకు ఇష్టపడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని నజరేయుడైన యేసు, గలిలయుడైన యేసు, ఈ యేసు నీ దగ్గరకు వచ్చినప్పుడు యోర్దాను పొంగదు కదా, సింహము మింగదు, ఈ రాత్రి నిన్ను కబలించదు, ఏ చీకటి నీ దగ్గరకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ప్రభు చెప్పే అద్భుతమైన మాట, ఆయన మీద అనుకొని జీవించినప్పుడు నేను ప్రభు దీవిస్తాడన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి శ్రమల గిన్నె నీకు ఒక మాదిరికరమైన జీవితం, ప్రార్థనా జీవితాన్ని నెరవేరుస్తుంది. శ్రమల గిన్నె నీ జీవితంలో ప్రభు వైపు చూచి ప్రార్థించే బిడ్డలుగా జీవితాన్ని నెరవేరుస్తూ ఉంది. పిక్సిలి పాస్టర్ గారు, ప్రార్థన మందిరం చర్చ్ పాస్టర్ గారికి ఇవ్వబడ్డ కుమారుల్లో ఒక కుమారుడు హీఈస్ డూయింగ్ సర్వీస్ ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో. ఆయన ఒకరోజు మన సంఘంలోకి వచ్చాడు. పాస్టర్ గారు, ఐఎమ్ డూయింగ్ సర్వీస్ ఇన్ నార్త్ ఈస్ట్. నేను చాలా ఆశ్చర్యపోయా. వారు నాన్న వారు అనుకుంటే ఏ సంఘంలోనే పాస్టర్గా పనిచేయచ్చు, కానీ తెగింపు కలిగి ప్రభు పరిచర్య కోసం దూరంగా వెళ్ళి ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు వర్షాలే, ఏ ఆరాధన గట్టిగా పాట పాడితే కూడా ఒక 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 వార్నింగ్ వస్తూ ఉంది. కానీ ప్రభువునికి ఇచ్చిన స్వాతంత్ర్యము, కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో కూర్చొని గట్టిగా పాడగలిగిన ఈ అద్భుతమైన మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు పాడకుండా పాస్టర్ వైపే చూస్తూ ఆయనేం పాడుతాడో ఏమేం పాడుతుందని చూడకుండా నీవు పాడే ఆ శక్తి కలిగిన బిడగాను ఉంటున్నావా? నీ నోరు తెరిచి గట్టిగా పాడినప్పుడు నేను దేవుడు ఆశీర్వదిస్తాడన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి శ్రమల గిన్నె మీ జీవితంలో ఇంకా రాకముందే ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. చివరిగా ఒక గిన్నె చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో రాయబడ్డ మాట. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో, ఆ ప్రకారమే భోజనం తర్వాత ఆయన గిన్నెని పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడిన నా రక్తమైన కొత్త నిబంధన. ఈ గిన్నె మనకేం బోధిస్తుందంటే క్రీస్తు పరిశుద్ధ బలారాధనకు సాదృశ్యంగా ఉంది. మా జీవితంలో నీవు నేను చేయవలసిన ఈ యొక్క చివరి ప్రయత్నము టు కమ్ టు మీట్ ద లార్డ్. ప్రభు ఆరాధన బలను సమర్పిస్తున్నప్పుడు, ప్రభు బల దగ్గరకు వస్తున్నప్పుడు నిన్ను తగ్గించుకొని, ప్రభు బల వైపు నువ్వు వస్తున్నప్పుడు అందరినీ క్షమించి, ప్రభు బలను మీరు సమీపిస్తున్నప్పుడు ప్రభు వైపు నువ్వు తగ్గించుకొని, దావువాటు ఓది అని చెప్పబడే మాటలే ప్రభు నుంచి కోరుకున్నది. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే స్తుతులకు కారకుడు అని మాట జ్ఞాపకం చేస్తూ, బలారాధనలో ప్రభు పట్ల నిర్లక్ష్యం ఉండకుండా, ప్రభు పట్ల ఈ యొక్క అశ్రద్ధ భావం ఉండకుండా, ప్రభు పట్ల ఏ విధమైన లోపము లేకుండా నిన్ను పరీక్షించుకొని ప్రభువులను సమీపిస్తున్నప్పుడల్లా సరైన మార్గం నుండి సిద్ధపడే బిడ్డగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాను. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, ప్రభు బలారాధన ఇది ప్రభు సంస్కారాధన. ఆరాధన అంటే ప్రభు బలం సమీపిస్తున్నప్పుడల్లా నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఏదో గేట్ దగ్గర, చెట్టు కింద, బావి దగ్గర దూరంగా ఉండకుండా కమ్ ఇన్ టు ద చర్చ్. సంఘ ఆరాధనలకు వచ్చినప్పుడు, బల్లో పాల్గొచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధమైన ఆ వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించబడలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క చెప్పబడిన 7 గిన్నెల్లో నాశనం చేయటకు మన చుట్టూ ఉండే సైతానం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఆయన దగ్గర రాకుండా ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఏ విధమైన వీడు ఈరోజు చర్చికి పోకూడదు అని ప్రయత్నం చేసే ప్రతి వాటిని త్యజించి ప్రభు వాక్యం వైపు ముందుకు రావాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతాను. కీర్తనల గ్రంథం 116:13 వచ్చిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయుదాం రండి అని చెప్పబడే ఈ పిలుపు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో రక్షణ పాత్రను చేతపట్టుకొని ప్రార్థించే బిడ్డలుగా ఉంటున్నావా? ప్రభు వైపు చూచే బిడ్డగా ఉంటున్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి చదవబడిన వాక్య భాగం నుంచి నా గిన్నె నుండి పొల్లుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ 23వ కీర్తనలో చెప్పబడే ఈ అద్భుతమైన శైలిని మరొకసారి చదివి నా సందేశాన్ని ముగిస్తాను. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఎప్పుడైతే నీ గిన్నె నుండి పొర్లుచున్నావో నా బ్రతుకు దినంలో నీవు
కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ మాట నువ్వు చెప్పాలంటే యు మస్ట్ క్రాస్ ద 7 వండర్ఫుల్ కప్స్ ఇన్ యువర్ లైఫ్. 7 అద్భుతమైన కప్స్ మీరు దాటి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు 6వ వచనంలోకి వెళ్తారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ 7 ఫుల్ఫిల్మెంట్స్ మీరు చేసినప్పుడు గమనించండి, చదువుదాము అందరం కలిసి 6వ వచనం. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేయుదును. వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ యూ హ్యావ్? ఈ చివరి మాట చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒకడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడంటే వాడు కష్టపడి రోజుకు 20 గంటలు చదివి వాడు ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఎగ్జామ్లో కూర్చొని ఒక మెయిన్ ఇంటర్వ్యూలో ఒకసారి పాస్ అయ్యి బయటకు వస్తానే నేను కనుగొన్నాను అని చెప్పబడే కంటే నేను కష్టపడి ప్రభు దీవెనని బట్టి ఇంత గొప్ప ఆఫీసర్ అయ్యాను అని చెప్పబడుతున్నప్పుడు మీకు తెలుసా, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. దేవుని సేవించడం అంటే అంతకంటే కష్టమైన పని. దేవుని సంఘ కాపరిగా చేయడం అంటే ఇంకా కష్టమైన పని. జ్ఞాపకం చేస్తున్నా మరొకసారి, దేవుని పనిలో నీకు ఖచ్చితంగా ఉండాలంటే దేవుడు కోరుకునేది దొంగ ఆశీర్వాదాలు కాదు, దొంగ జీవితాన్ని కాదు, ప్రభు వైపు చూస్తూ నిఖచ్చితంగా ప్రభు పనిలో ముందుకెళ్ళే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసించదని అనే మాట చెప్పాలంటే, ప్రభువా నా ముందున్న ఈ 7 స్టెప్స్, 7 గిన్నెలు నా జీవితం నుంచి నువ్వు సేవ చేయటకు కృప నింపు అనే మాట చెప్పినప్పుడు దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు అనుగ్రహించిన ఈ చక్కని అద్భుతమైన మాటలను బట్టి మనం నిలుస్తూ ఉన్నాం. మా ప్రభువా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మాట చెప్తూ చిరకాలం యెహోవా మందిరంలో నివసించటకు మీరు ఇచ్చిన ఆ 7 అద్భుతమైన తలంపులను జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారం జీవించటకు ఇహలోక ఆశలను చూడకుండా నన్ను నేను తగ్గించుకొని నీ పరిచర్యకు సహకరిస్తూ ప్రభు నీ వాక్యమును నా హృదయంలో దాచుకొని తన ఈ లోకంలో సహోదరులను ప్రేమించి ప్రభు పరిచర్యకు సహకరించి బిడగా నీ యొక్క ప్రణాళికాబద్ధంగా ప్రభు నీ వైపు చూసే కుటుంబంగా మనం దీవించి ఆశ్రయించుని ప్రార్థన చేస్తూ ఉదయకాల దీవెనలు మాతో ఉంచమని యేసు దీవెనలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి.